వసుదేవుడు దేవకితో పాటు ఆమె తోబుట్టులను కూడా వివాహం చేసుకున్నాడు. అందరిలో దేవకిని అమితంగా వసుదేవుడు ప్రేమించాడు. కంసుడు దేవకితో పాటు వసుదేవుడి భార్యలందర్నీ బంధించాడు. వీరికన్నా ముందు వసుదేవుడు రోహిణిని వివాహం చేసుకున్నాడు. ఆమె వసుదేవుడి మొదటి భార్య. ఏదో ఒకరోజు తనకు ప్రమాదం జరుగుతుందని గమనించి రోహిణీదేవి అజ్ఞాతంలోకి వెళ్లాలని వసుదేవుడు హెచ్చరించాడు. వసుదేవుడు చిన్ననాటి స్నేహితుడే నందుడు. శ్రీకృష్ణుణ్ణి పెంచిన తండ్రి నందుడు. గోకులంలో ఉన్న నందుడు రోహిణిని జాగ్రత్తగా సంరక్షించాడు. రోహిణి నందుడి ఇంట్లోనే రహస్యంగా జీవించింది. అప్పుడే దేవకి గర్భవతి అయింది. తన గర్భంలో 7వ బిడ్డ పెరుగుతున్నాడు. యోగమాయకు విష్ణువు ఒక ముఖ్యమైన పని అప్పగించాడు. అదేంటంటే దేవకి గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆదిశేషుడి అంశ. ఆమె గర్భంలో పెరుగుతున్న ఆ తేజస్సుని జాగ్రత్తగా బయటకు తీసి రోహిణీ గర్భాన ప్రవేశపెట్టాలని యోగమాయను విష్ణువు ఆదేశించాడు. అంటే దేవకీ గర్భంలో ఉన్న పిండాన్ని రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టాలి. కడుపులో మోసేది రోహిణీదేవే అయినా అసలు తల్లి దేవకి అన్నమాట. అలా దేవకి గర్భాన పుట్టి రోహిణీదేవి గర్భాన పెరిగి జన్మించిన బిడ్డే బలరాముడు. ఒక గర్భం నుంచి ఇంకో గర్భానికి ఆకర్షింపబడ్డాడు కాబట్టి బలరాముడికి సంకర్షణ అనే పేరు వచ్చింది. విష్ణువు చెప్పినట్టే యోగమాయాదేవి తన మాయతో దేవకీ గర్భంలో ఉన్న బలరాముడి తేజస్సుని రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది.